ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు ప్రభువారి నామం పేరిట మీకందరికీ వందనములు చెల్లిస్తున్నాను. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఈ దినం మనం వాక్యాన్ని ప్రారంభించుకునే ముందుగా ప్రార్థన చేసుకుందాం. మీరందరూ కూడా ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా, మీరు సంతోషంగా ఉన్నా, బాధల్లో ఉన్నా, దుఃఖాల్లో ఉన్నా, సమస్యల్లో ఉన్నా, శోధనల్లో ఉన్నా, బలహీనతల్లో ఉన్నా, దేవుడు తప్పకుండా మనల్ని బలపరిచే దేవుడు, ఆదరించే దేవుడు, రక్షించే దేవుడు, కరుణించే దేవుడు, దయగల దేవుడు. కాబట్టి మన ప్రార్థన దేవుడు వింటాడు అని నమ్మి మనం ప్రార్థిద్దాం. మనందరికీ దేవుడు సమాధానము, ఆరోగ్యము, ఐశ్వర్యము, దేవుని అభిషేకం ఇచ్చి మనల్ని బలపరుస్తాడు. కాబట్టి మీరు నమ్మి విశ్వాసంతో ప్రార్థనలో మీరందరూ కూడా ఏకీభవించండి. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవా, మా రక్షక, మీకే స్తుతులు, స్తోత్రములు, వందనములు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా ప్రభు, గత వారం నుంచి ఈ వారం వరకు మమ్మల్ని మీరు రెక్కల చాటును భద్రపరిచి మీ విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించమన్న రీతిలో ప్రభువా మేము ఆరాధిస్తూ ఉండగా, నిన్ను మహిమపరుస్తూ ఉండగా సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరు మాత్రమే పొందుకోండి అయ్యా. తండ్రి, మీ సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ బలమైన ఆత్మ అభిషేకముతో నన్ను నింపి నన్ను నీ సిలువ చాటును మరుగుపరిచి మీరే నాలో ఉండి మాట్లాడండి అయ్యా. అయ్యా, ఈ ప్రార్థనలో ఎవరెవరైతే ఏకీభవిస్తున్నారో, ఈ వాక్యాన్ని వినడానికి ఎవరైతే సిద్ధపడుతున్నారో ప్రతి బిడ్డను దర్శించండి. పేరు పేరును దర్శించి నేను ప్రతి ఒక్కరిని ఆకర్షించుకుని నీ రక్షణ మార్గంలోనికి నడిపించి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకోమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీరే పొందుకోమని మా ప్రభువును, మా ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ఈ దినం మన వాక్యాంశము విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా కాదా. విశ్రాంతి దినం అనగా మనం ఆరాధించేటటువంటి ఆదివార దినాన్ని మనం ఆరాధిస్తున్నాం, క్రైస్తవులంతా కూడా. అలాగే ఇజ్రాయేలీలు అయితే ఇప్పటికీ కూడా వాళ్ళు శనివారాన్ని ఆరాధిస్తూ ఉంటారని మనం తెలుసుకున్నాం. అప్పుడు కూడా యేసుప్రభు వారు ఉన్న కాలంలో కూడా వాళ్ళు శనివారాన్నే ఆరాధించేవారు. అలాంటి విశ్రాంతి దినాన్ని యేసుప్రభు వారు స్వస్థపరచొచ్చా, న్యాయమా కాదా అని వాళ్ళు కుయుక్తిగా యేసయ్యను పరీక్షిస్తూ ఏ నేరం మోపుదామా అని పరీక్షిస్తూ ఉన్నటువంటి సమయంలో యేసుప్రభు వారు అడుగుతున్నారు. పరిసయ్యుల ఇంటికి ఆయన భోజనానికి వెళ్ళినప్పుడు అక్కడ రోగంతో ఉన్నటువంటి ఒక వ్యక్తిని చూసి స్వస్థపరచాలని అనుకున్నప్పుడు స్వస్థపరుస్తాడా లేదా చూద్దామని వాళ్ళు పరిసయ్యులైనటువంటి వారు యేసయ్యను పరీక్షించడానికి చూస్తూ ఉన్నారు. వాళ్ళ హృదయాల్ని ఎరిగిన దేవుడు యేసయ్య వాళ్ళని అడుగుతున్నాడు, విశ్రాంతి దినాన్ని స్వస్థపరచుట న్యాయమా కాదా అని అడుగుతున్నాడు. అంటే యేసుప్రభు వారికి తెలియదా న్యాయమో కాదో? ఆయనకి తెలుసు. అయినప్పటికీ వాళ్ళ మనస్తత్వం ఎలా ఉంది, వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, వాళ్ళని దేవుని మార్గంలోనికి, దేవుని ప్రేమను తెలియచెప్పడానికి వాళ్ళ మనసును గుర్తెరిగి వాళ్ళని అడుగుతున్నాడు. ఎలా అంటే యేసుప్రభు వారు ఏం చేస్తున్నారు, వారి యొక్క బుద్ధి ఉపయోగించి చెప్తారు కదా అని చెప్పి యేసుప్రభు వారు వాళ్ళని అడుగుతున్నారు. అయితే వాళ్ళు ఏమంటున్నారు, ఇప్పుడు మన వాక్యాన్ని చూద్దాం. అయితే ఈ వచనం ఎక్కడుందంటే లూకాసు వార్త 14వ అధ్యాయం 1వ వచనంలో ఉంది. చూద్దాం. 1వ వచనం. విశ్రాంతి దినమున ఆయన భోజనం చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు. ఏంటంటే పరిసయ్యులైనటువంటి అధికారుల ఇంట్లోనికి యేసుప్రభు వారు భోజనానికి పిలిచారు. వాళ్ళ ఇంటికి యేసుప్రభు వారు భోజనానికి వెళ్ళారు. పరిసయ్యులు అనగా ధర్మశాస్త్రాన్ని క్షుణ్ణంగా పాటించేవారు. మోషే వ్రాసినటువంటి, దేవుడు మోషేకి ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటించేటటువంటి వారు. అంతేకాని వాళ్ళ హృదయం మాత్రం ఆచారాల వైపు ఉంది, కానీ వాళ్ళ హృదయం దేవుని వైపు లేదు. దానిని వాళ్ళకి తెలియచెప్పాలని యేసుప్రభు వారు ఆశిస్తున్నారు. వాళ్ళు భోజనానికి పిలిచారు, కానీ ఎలా పిలిచారు?
విశ్రాంతి దినాన్ని ఈయన ఏమైనా స్వస్థపరుస్తాడా, ఏం చేస్తాడు ఇతన్ని అని పరీక్షిస్తున్నారు. అయితే అక్కడ ఒక రోగి అయినటువంటి వాడు ఉన్నాడని మనం చూస్తాం. వెళ్ళినప్పుడు పరిసయ్యుల అధికారులలో ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆయన ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచున్నారు. వారు ఏం చేస్తాడని కనిపెడుతున్నారు. వాళ్ళు ఎప్పుడు కూడా వేషధారణతోనే ఉండేవాళ్ళు. యేసయ్యని కనిపెట్టడం, యేసయ్యలో ఏ తప్పు మోపుదామా, యేసయ్యలో ఏ లోపం ఉందా అని కనిపెట్టడానికి ప్రయత్నిస్తూనే ఉండేవారు. ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నారు, మేము దేవుని పిల్లలం అంటున్నారు, అబ్రహాం పిల్లలం అంటున్నారు. కానీ యేసయ్య చెప్పేటటువంటి బోధను వాళ్ళు వినేవారు కాదు, గ్రహించుకునేవారు కాదు. అయితే కనిపెట్టుచూ ఉండిరి, ఏమి చేయును అని వారు ఆయనను కనిపెట్టుచూ ఉండిరి. అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట ఉండెను. ఒక రోగి, జలోదర రోగం అంటే మనకు క్షుణ్ణంగా తెలియదు. ఒక రోగి అనేటువంటి వ్యక్తి అక్కడికి వచ్చి ఉన్నాడు, ఆయన ఎదుట ఉండెను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచుట న్యాయమా? అప్పుడు జలోదర రోగము గల ఒకడు ఆయన ఎదుట నిలుచున్నాడు. యేసు ప్రభువారు వచ్చినప్పుడు రోగులైనటువంటి వారందరూ కూడా యేసయ్య దగ్గరికి వచ్చేవారు. ఎందుకు? యేసయ్య స్వస్థపరచగల శక్తిమంతుడని నమ్మి విశ్వాసంతో వచ్చిన ప్రతి ఒక్కరు కూడా పొందుకున్నారు, స్వస్థత పొందుకున్నారు. రక్తస్రావంతో ఉన్నటువంటి స్త్రీ అయితే వస్త్రపు చెంగు ముట్టుకుంటే స్వస్థపడతారని వచ్చి వస్త్రపు చెంగు ముట్టుకుంది. అంటే మనం ఏ విధముగా విశ్వాసం ఉంచుతామో మన విశ్వాసమును బట్టి మనకి స్వస్థత వస్తుంది. కానీ యేసయ్య ఏ విధముగా అయినా స్వస్థపరచగలడని మనం నమ్మాలి. నమ్ముట నీ వలన అయితే నమ్మవానికి సమస్తము సాధ్యం అంటున్నాడు. తను ఏం చేశాడు? నమ్మి యేసయ్య స్వస్థపరుస్తాడని, యేసయ్య వస్తున్నాడని గ్రహించి వచ్చి యేసయ్య ఎదుటి నిల్చున్నాడు. నిల్చున్నప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు? విశ్రాంతి దినం కదా, ఈరోజు స్వస్థపరుస్తాడా లేదా చూద్దాం, ఈయన మీద తప్పు మోపుదాం, ఈయన్ని అప్పగించాలని, యేసుప్రభుని ఎప్పుడు కూడా సిలువ వేయాలని వాళ్ళు ఏ విధముగా తనను తప్పు మోపాలని, ఏ తప్పు చేస్తున్నాడని, ఏ తప్పులో తనను ఇరికించాలని ప్రయత్నిస్తూనే ఉండేవారు. పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు మొత్తం అక్కడ ఉన్నవారంతా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుని వాక్యాన్ని వాళ్ళు త్రోవ పడుతూ ఉండేవారు. అయితే అలాంటి వారిని మార్చడానికి యేసయ్య లోకానికి వచ్చాడు కాబట్టి వాళ్ళనే ప్రశ్నిస్తున్నాడు. ఏమని? 3వ వచనం, యేసు విశ్రాంతి దినమున స్వస్థపరచడం న్యాయమా కాదా అని వారిని అడుగుతున్నాడు అని శాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగుగా, ధర్మశాస్త్రోపదేశకులను పరిసయ్యులను అడుగుతున్నాడు. ధర్మశాస్త్రాన్ని బోధించేవారిని, పరిసయ్యులు ధర్మశాస్త్రాన్ని పాటించేవారిని, వినేవారిని అడుగుతున్నాడు. అడుగగా వారు ఊరకుండేది. అప్పుడు ఆయన వారిని చేరదీసి స్వస్థపరిచి పంపివేశారు. వాళ్ళు ఏం చేశారు? మాట్లాడలేదు. ఏం మాట్లాడితే ఏం తప్పు వస్తుందో అని వాళ్ళు మౌనంగా చూస్తున్నారు. చూసినప్పుడు యేసుప్రభువారు ఏం చేశారు? ఆ యొక్క వ్యక్తిని దగ్గర తీసుకుని స్వస్థపరిచి పంపివేశారు. అయితే ఇంకా మనం నిర్గమకాండంలో విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి. 6 దినములు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాడు దేవుడు. కాబట్టి 10 ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ కాబట్టి విశ్రాంతి దినాన్ని తప్పకుండా మనము ఆచరించాలి. దేవుడిచ్చినటువంటి ఆజ్ఞల్లో ఇదొక ఆజ్ఞ. 6 దినాలు పనిచేసి 7వ దినాన్ని విశ్రమించాలి. మనము అనేకమైన పనులు ఉంటాయి, కానీ మనల్ని పుట్టించినటువంటి సృష్టికర్తను మర్చిపోయి మనం 7వ దినాన్ని కూడా పనులు పెట్టుకుంటూ ఉంటున్నాము. అయితే దేవుడు ఏం చెప్తున్నాడు? విశ్రాంతి దినాన్ని మీరు పరిశుద్ధంగా ఆచరించండి అంటున్నాడు. దేవుడిచ్చిన ఆజ్ఞను మనము అతిక్రమించకూడదు. ఆజ్ఞ అతిక్రమమే పాపము కాబట్టి మనము దేవుని ఆజ్ఞను తిరస్కరించి ఉండకూడదు. మనకి ఆ దినం దేవుని మందిరానికి వెళ్ళడం కుదరకపోయినా ఇంట్లో ఉండైనా, ఇప్పుడు యూట్యూబ్లో అనేక దైవ సేవకులు వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. ఆ వాక్యాన్ని విని దేవుని
పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుని బల్లలో ఇంట్లోనే పాలలో పాలు పంపులు పొందుకుని వాటరో ఏదో ఒక జ్యూసో ఏదో ఒకటి ద్రాక్షారసం గారు రొట్టెకు బదులు మన ఇంట్లో బ్రెడ్ ఉంటే బ్రెడ్, చపాతీ ఉంటే చపాతీ, ఏది ఉంటే అది ఏదైనా మనం విరుచుకుని కుటుంబ సమేతంగా బలలో పాలు పంపులు పొందుకోవాలి. ఎందుకంటే దేవుడిచ్చినటువంటి ఆజ్ఞ. మనము వారమంతా పనిచేసి ఈ ఆదివారం రోజున దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకంటే దేవుడు మనకి జీవితాన్ని ఇచ్చాడు, ఈ లోకంలోనికి మనల్ని పంపించాడు. దేవుని స్తుతించాలి, దేవుని మహిమపరచాలి, దేవుని కొరకు మనము వాడబడాలి. అంతేకాని దేవుడు మనల్ని పుట్టించిన దేవుని మర్చిపోయి ఈ లోకమే శాశ్వతం అనుకుంటూ మనం జీవించినట్లయితే అపవాది చేతుల్లోకి వెళ్ళిపోతాము. అపవాది చేతుల్లోకి వెళ్ళినప్పుడు నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి మనము దేవునికి సమయాన్ని ఇవ్వాలి, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధంగా ఆచరించాలని నిర్గమకాండం 20వ అధ్యాయంలో 11వ వచనంలో విశ్రాంతి దినాన్ని ఆచరించమని ఉంటుంది. ఇంకా మనం మత్తయి సువార్త 3వ అధ్యాయం ముందుగా మనం లూకా సువార్త 13వ అధ్యాయం 10వ వచనం నుంచి చూద్దాం. లూకా సువార్త 13వ అధ్యాయము 10వ వచనం. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరములో బోధించున్నాడు. అంటే విశ్రాంతి దినాన్ని బోధిస్తూ యేసుప్రభు వారు మరొక సమయంలో మరొక ప్లేస్లో సమాజ మందిరంలో ఆయన దేవుని మందిరంలో బోధిస్తున్నారు. మనం మొదటిగా ఎక్కడ చూసాం? పరిసయ్యుల ఇంటికి భోజనానికి వెళ్ళాడు ఆయన. అంటే ఎక్కడైనా మనము దేవుని మందిరం అనే కాదు, గృహానికి కూడా వెళ్ళి ఆయన వాక్యాన్ని బోధించడానికి వెళ్ళారు. అక్కడ స్వస్థపరిచారు. పరిసయ్యుల ఇంటికి భోజనానికి వెళ్ళారని ఉంటుంది. 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో, లూకా సువార్త 14వ అధ్యాయం 1వ వచనం 2వ వచనంలో అధికారులు ఒకరి ఇంటిలోనికి వెళ్ళినప్పుడు భోజనానికి వెళ్ళాడు. అక్కడ అంటే విశ్రాంతి దినాన్ని ఇంటికి వెళ్ళకూడదా? ఆయన వెళ్ళాడు, ఇంట్లో బోధించారు. ఎక్కడైనా మనకెక్కడ సమయం ఉంటే అక్కడ, ఇంట్లోనైనా దేవుని మందిరంలోనైనా ఎక్కడైనా దేవుని మనం ఆరాధించవచ్చు, దేవుని వాక్యాన్ని బోధించవచ్చు. అక్కడ విశ్రాంతి దినాన్ని పరిసయ్యుల వెళ్ళాడు. ఇక్కడ ఏం చేస్తున్నాడు? దేవుని మందిరంలో బోధిస్తూ ఉన్నారు. విశ్రాంతి దినమున ఆయన ఒక సమాజ మందిరంలో బోధిస్తూ ఉన్నారు. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ, అంటే 18 ఏండ్ల నుంచి బలహీనపరిచేటటువంటి దయ్యం పట్టింది. అంటే 18 ఏండ్ల నుంచి ఏం చేసింది? తను నడుము వంగిపోయి ఆ మందిరంలో పనిచేస్తూ ఉందని చూస్తాం. ఆ మందిరంలోనే తను భర్త పోయినప్పటికి కూడా ఆ మందిరంలో సేవ చేసుకుంటూ ఉండిపోయింది. తను నడుము వంగిపోయింది. ఆ నడుము వంగిపోవడం అనేది ఎవరి వల్ల అయిందంట? దయ్యం పట్టిందంట. బలహీనపరచు దయ్యం. అంటే ఇప్పుడు మనం బలహీనపరచబడుతున్నామంటే మనల్ని బలహీనపరిచే ఒక దయ్యం పట్టింది. ఆ దయ్యమే అపవాది. అపవాది మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు, బాధ పెడుతూ ఉంటాడు, కృంగదీస్తూ ఉంటాడు. వాటన్నిటి నుంచి విడిపించడానికి మనకి యేసయ్య ఉన్నాడు. ఆ దయ్యం పట్టినటువంటి స్త్రీని యేసయ్య విడిపిస్తాడు. కాబట్టి దయ్యం పట్టిన, అపవాది బంధకాల్లో చిక్కుకున్న, బలహీనతలో ఉన్న, అనారోగ్యంలో ఉన్న, మనం అపవాది బంధకాల్లో ఉన్నామని గ్రహించి యేసయ్య నామములో నాకు స్వస్థత కలుగును గాక అని మనం ఎప్పుడైతే ప్రవచించుకుంటామో, దేవుడి మీద ఎప్పుడైతే మనం ఆధారపడతామో మనకి స్వస్థత కలుగుతుంది. అలా అని మనం మందులు వేసుకోవద్దా? దేవుడు స్వస్థపరుస్తాడని మందులు అవసరం లేదా అని అడుగుతాం. మందులు కూడా వేసుకోవాలి. ఎందుకంటే డాక్టర్లకి జ్ఞానం ఇచ్చింది దేవుడు. ఆ కాలంలో మందులు లేవు. ఇప్పుడు దేవుడు మనుషులకి జ్ఞానం ఇచ్చి మందులు ఇచ్చాడు, హాస్పిటల్స్ ఇచ్చాడు. కాబట్టి మనము మందులు వేసుకోవాలి. దేవుని వాక్యానికి మనము లోబడాలి, దేవుని మీద ఆధారపడాలి. ఈ లోక సంబంధంగా లోకంలో ఉన్నాం కాబట్టి ఈ లోకంలో బలహీనతలు మనకు వస్తూ ఉంటాయి.
అపవాదిని మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. కాబట్టి మందులు వేసుకుని మనం ఇప్పుడు దేవుడి మీద ఆధారపడినప్పుడు మనకి స్వస్థత కలుగుతుంది. కాబట్టి మనము మందులు వేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. మనం గుడ్డిగా కూడా మందులు మానేస్తే మనం బలహీనం అయిపోతాం. మనకి జ్ఞానం ఇచ్చిన జ్ఞానాన్ని మనము ఉపయోగించుకోకపోతే మనమే నష్టపోతాం. డాక్టర్లు ఉన్నా, హాస్పిటల్ ఉన్నా మనం ఉపయోగించుకోకపోతే మనమే నష్టపోతాం. కాబట్టి మందులు వేసుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి. ఎందుకంటే మనం లోకంలో ఉన్నాం, దేవుని హస్తాల కింద ఉన్నాం. కానీ మనం చిన్న చిన్న తప్పిదాలు చేసి చిన్న చిన్న అపరాధాల్లో పడిపోయి మనము అపవాదికి చోటు ఇచ్చేస్తూ ఉంటాం. కాబట్టి అపవాది మనల్ని బలహీనపరుస్తూ ఉంటాడు. లేదా దేవుడే ఒక్కొక్కసారి మనల్ని అపవాదికి అప్పగిస్తాడు. మనల్ని బలపరచడానికే, ఆయన కోపంతో కాదు, ప్రేమతో, ఆయన పిల్లలు తప్పిపోకుండా, పడిపోకుండా, గర్వం రాకుండా వాళ్ళని బలపరచడానికే దేవుడు అపవాది చేతులకు అప్పగిస్తూ ఉంటాడు. కాబట్టి దేవుని మనము కోపపడవద్దు దేవుని మీద. ఎందుకు ప్రభువా నాకే ఈ రోగం పెట్టావు అనొద్దు. ఈ రోగంలోంచి నాకు ఏమి నేర్పిస్తున్నావు ప్రభువా? నాకు స్వస్థతనివ్వగల శక్తిమంతుడు కదా. మీరు పొందిన దెబ్బల వలన నాకు స్వస్థత కలిగి ఉన్నది. మీరు కాచిన రక్తం ద్వారా నా పాప దోషాలు నుండి విడిపింపబడ్డాయి. కాబట్టి నీ బలలో పాలుపంపులు పొందుకుంటున్నాను. కాబట్టి నాకు స్వస్థత ఈ ప్రభువాన్ని మనము విశ్రాంతి దినం రోజున ప్రార్థించుకుని మనం బలలో పాలుపంపులు పొందుకోవాలి. అలాగే ప్రతిదినం కూడా అపవాది బంధకాల నుంచి యేసుక్రీస్తునామములో విడుదల కలుగును గాక అని మనము ప్రకటించుకోవాలి. మనకు మనం ప్రవచించుకోవాలి. అప్పుడు అపవాది మనల నుంచి విడిచిపోద్ది. ఎందుకంటే అపవాది శక్తులన్నిటి మీద యేసయ్య విజయాన్ని పొందుకోవడానికి ఆయన సిలువలో ప్రాణం పెట్టాడు. ఆయన మన కొరకు రక్తాన్ని కార్చి ఉన్నాడు. కాబట్టి ఆయన కార్చిన రక్తం ద్వారా మనకి పాప శాప దోషాల నుంచి విడిపించాడు. ఆయన పొందిన దెబ్బల వలన మనకు స్వస్థతనిచ్చాడని నమ్మి మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో, దేవుని మీద ఎప్పుడైతే మనం ఆనుకుంటామో మనకి స్వస్థత, ఆరోగ్యము కలుగుతుంది. ఇక్కడ 13వ అధ్యాయం 10వ వచనంలో దయ్యం పట్టిందంటున్నాడు. 18 ఏండ్ల నుంచి బలహీనపరచు దయ్యం పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండెను. ఆమె నడుము వంగిపోయిందంట. దయ్యం పట్టడం వల్ల ఏమైంది? నడుము వంగిపోయింది. వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండాను. అపవాది వంగదీసేసింది. కాబట్టి తను ఇంకెలా చక్కగా నిలవగలుగుద్ది? నిలవలేకపోయింది. యేసు ఆమెను చూసి రమ్మని పిలిచి, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావని ఆమెతో చెప్పారు. పొంది ఉన్నావు, పొందుకుంటావా కూడా కాదు, పొంది ఉన్నావు అన్న వెంటనే ఆమె స్వస్థత పొందుకుంది. ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచింది. అమ్మా, ఆమెను చూసి రమ్మని, అమ్మా, నీ బలహీనత నుండి విడుదల పొంది ఉన్నావు అని ఆమెతో చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలవబడి దేవుని మహిమపరిచాను. యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున చూడండి, యేసయ్య ఏం చేస్తున్నాడు? కనికరం గల దేవుడు. ఆయన కనికరం గల దేవుడు కాబట్టి 18 సంవత్సరాల నుంచి వంగిపోయి ఆ మందిరంలోనే ఆమె దేవుని సేవలో దేవుని మందిరాన్ని శుభ్రం చేసుకుంటూ దేవుని మందిరంలోనే ఉండిపోయినటువంటి వ్యక్తిని యేసయ్య ఏం చేశాడు? కనికరముతో ఆయన మానవుడి ఎడల ప్రేమతో ఆమెను ముట్టి స్వస్థపరిస్తే ఏం చేస్తున్నారు ఈ మనుషులంతా కూడా? ధర్మశాస్త్రాన్ని వాళ్ళు పాటిస్తున్నాం అనుకుంటూ కూడా వాళ్ళలో స్వార్థం, అసూయలు, కక్షలు, అంటే విశ్రాంతి దినాన్ని పని చేయకూడదు అని మోషే చెప్పినటువంటి ఆజ్ఞనే వాళ్ళు పాటిస్తున్నారు తప్ప మోషే చెప్పిన ప్రతిదీ వాళ్ళు పాటిస్తున్నారా? ఆజ్ఞ ఇచ్చాడు కాబట్టి అది పాటించాలి. ఇంకా ఆ రోజు ఏం చేయకూడదు. ఎంత రోగంలో ఉన్నా, ఎలా ఉన్నా, పడిపోయిన స్థితిలో ఉన్నా ఇంకా అలాగే ఉంచాలి అని చెప్తున్నారు వీళ్ళు. అయితే స్వస్థపరిచినందున 13వ అధ్యాయం 14వ వచనంలో యేసు విశ్రాంతి దినమున స్వస్థపరిచినందున ఆ సమాజ మందిరానికి అధికారి ఏమంటున్నాడు? కోపంతో మండిపడిపోయాడు. ఏంటి విశ్రాంతి దినాన్ని ఈమెను స్వస్థపరుస్తున్నావు? విశ్రాంతి దినాన్ని ఏ పని చేయకూడదు అని చెప్పి మోషే ధర్మశాస్త్రంలో రాశాడు కదా, నువ్వెందుకు ఆజ్ఞను మీరుతున్నావు అని చెప్పేసి కోపంతో ఎలాగంట మండిపడిపోతున్నాడు యేసయ్య మీద. జనసమూహమును చూచి పని చేయదగిన 6 దినములు కలవు కదా, పని చేయడానికి 6 దినాలు ఉన్నాయి కదా, ఈ 7వ దినాన్ని నువ్వు ఎందుకు చేస్తున్నావు?
6 దినాలు పనిచేసి 7వ దినాన్ని మోషే రాసిన ధర్మశాస్త్రంలో ఉంది కదా, విశ్రాంతి దినాన్ని పరిశుద్ధముగా ఆచరించాలి, ఏ పని చేయకూడదని ఉంది కదా అని అడుగుతున్నాడు. 6 దినాలు ఉన్నాయి కదా, నువ్వు 7వ దినాన్నే చేయాలా అని అడుగుతున్నాడు. కనుక ఆ దినంలోనే వచ్చి స్వస్థత పొందుడి, విశ్రాంతి దినం మందు రావద్దని చెప్పాను. ఏంటంటే ఆ రోజు రండి, విశ్రాంతి దినాన్ని రావద్దని చెప్పి చెప్తున్నారంట. ఎవరిని? స్వస్థపరచబడిన వాళ్ళకి. మీరు ఉట్టి రోజుల్లో రండి, కానీ విశ్రాంతి దినాన్ని మీరు వచ్చి స్వస్థత పొందుకోవద్దు, ఇది ఈరోజు ఏ పని చేయకూడదని ఆ యొక్క స్వస్థపడినటువంటి ఆమెతో చెప్పినప్పుడు యేసుప్రభు వారు ఏమంటున్నారు? అందుకు ప్రభు వేషధారులారా అంటున్నాడు. వేషధారులారా, మీలో ప్రతి వాడును విశ్రాంతి దినమున తన ఎద్దునైనను గాడిదనైనను గాడి ఎద్ద నుండి ఏమంటున్నాడంటే వేషధారులారా అంటున్నాడు. వేషధారణ అనగా కుయుక్తి, కపటము, ద్వేషంతో నిండినటువంటి వారు. వేషధారణ అనగా పైకి భక్తిపరులా ఉంటూ లోపల వాళ్ళకి ఏముంది? కక్షతో నిండి ఉన్నారు. వాళ్ళు అనుకుంటున్నారు మేము విశ్రాంతి దినాన్ని మేము ధర్మశాస్త్రాన్ని పాటిస్తున్నాము అనుకుంటున్నారు, కానీ అలాంటి పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని విడిపిస్తున్నాడు అంటే వాళ్ళు గ్రహించుకోలేకపోతున్నారు. అది పోని దేవుని వాక్యాన్ని వినడం లేదు, ఆయన చెప్పింది అర్థం చేసుకోవట్లేదు. వాళ్ళ వైపు నుంచే వాళ్ళు మొండిగా వాదిస్తున్నారు. కాబట్టి ఏమంటున్నాడు? వేషధారులారా అంటున్నాడు. కపట మనస్సు గలవారలారా, పైకి భక్తిపరులా ఉంటూ మీలో ఇంత కపటాన్ని దాచుకుని ఉన్నారా అని అడుగుతున్నాడు. ఎక్కడంటే లేవికాండం 19:18 ఉంది. లేవికాండం 19:18 ఏం చెప్తున్నాడంటే మోషే చెప్పిన ధర్మశాస్త్రంలోనే యెహోవా దేవుడు చెప్పింది, కీడుకు నీ హృదయములో నీ సహోదరుని మీద పగ పట్టకూడదు. ఏంటంటే నీ హృదయంలో నీ సహోదరుని మీద నువ్వు పగ పెట్టుకోకూడదు. అది చెప్పిన ధర్మశాస్త్రమే ఇది కూడా బోధిస్తుంది. కానీ ఒకటి పాటిస్తున్నారు, ఇది పాటించట్లేదు వాళ్ళు. లేవికాండంలో 19వ అధ్యాయం 17వ వచనంలో 17 నుంచి చూద్దాం. నీ హృదయములో నీ సహోదరుని మీద పగపట్టకూడదు, నీ పొరుగువాని పాపము నీ మీదికి రాకుండానట్లు నీవు తప్పక వాడిని గద్దింపవలెను. నీ సహోదరుని మీద పగపట్టుకోకు. నీకేమైనా అతను ఏమైనా తప్పు చేస్తుంటే ఆ తప్పు ఏంటో చెప్పు. నువ్వు ఈ తప్పు చేసావు కాబట్టి నువ్వు ఇది చేయొద్దని చెప్పు, కానీ నువ్వు పగపట్టుకోకు అంటున్నాడు. పాపము నీ మీదకి రాకుండానట్లు. ఏంటంటే పగపట్టుకోవడం వల్ల ఏమొస్తుందంట? పాపము మన మీదకి వస్తుంది. కాబట్టి ఇతరుల మీద మనం పగ, కక్షలు, ద్వేషాలు కలిగి ఉండకూడదని ధర్మశాస్త్రంలోనే వ్రాయబడింది కదా. పగపట్టకూడదు. నీ పొరుగువాని పాపము నీ మీదకి రాకుండానట్లు. అతని మీద ఉన్నటువంటి పాపము ఎవరి మీదకి వస్తుంది? పగపట్టిన వారికి వస్తుందట. నీవు తప్పక వానిని గద్దింపవలెను. గద్దించు, తప్పు చేస్తావు, నువ్వు ఇలా ఉండకూడదు, ఇలా ఉండని చెప్పు, అంతేకాని పగపట్టొద్దు అంటున్నాడు. కీడుకు ప్రతి కీడు చేయకూడదు. కీడు చేస్తే ప్రతి కీడు చేయొద్దు. నీ ప్రజల మీద కోపం ఉంచుకొనక నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను. నీ పొరుగువారి మీద ఏం చేయాలంటే కోపం ఉంచుకోవద్దు. నీ ప్రజల మీద కోపం ఉంచుకోవద్దు. ఎవరి మీద నువ్వు కోపం ఉంచుకోవద్దు, కానీ నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమింపవలెను అని ఉంది కదా. ఇది పాటించకుండా మీరు అది పాటిస్తున్నారు అంటున్నాడు. అయితే కపట సహోదరులారా అంటున్నాడు ఇక్కడ. ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎత్తునైనను మీలో ప్రతివాడును విశ్రాంతి దినమున తన ఎత్తునైనను గాడిదనైనను గాడి యొద్ద నుండి విప్పి తోలుకొని పోయి నీళ్లు పెట్టును కదా. గాడిదలు నీళ్ళు లేకుండా ఉంటే మీరు వాళ్ళని ఇప్పి వాటికి నీళ్ళు పెడతారు కదా. అంటే విశ్రాంతి దినమని చెప్పి వాటికి నీరు పెట్టడం మానేశారా?
ఇదిగో 18 ఏండ్ల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అంటున్నాడు. ఏంటంటే 18 సంవత్సరాల నుంచి సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె ఈమె కూడా. అబ్రహాము కుమార్తెని ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా. 18 సంవత్సరాలు ఎంత కష్టపడింది, భూమిలోకి వంగిపోయి తను కష్టపడినటువంటి 18 సంవత్సరాల నుంచి ఈ అబ్రహాము కుమార్తె అయినటువంటి అంటే యూదుల కుమార్తె ఈమె కూడా అబ్రహాము సంతానమే. అలాంటి వ్యక్తిని స్వస్థపరచొద్దా అంటే ఇన్ని సంవత్సరాల నుంచి ఇంత కష్టపడింది తను, నడుమొంగిపోయి ఎంతో బాధతో తను ఈ మందిరంలోనే పడి ఉన్నది. ఈరోజు విడుదల పొందుకుంది అంటే ఎంతో ఆనందించవలసినటువంటి సమయం కదా. అలాంటిది మీరు గాడిదలు నీళ్ళు లేవని చెప్పి గాడిదలు ఇప్పి మీరు నీళ్లు పెడుతున్నారే, వాటికి నీళ్లు లేవని బాధపడి మీ గాడిదలకు మీరు నీళ్లు పెట్టుకుంటున్నారే, అది న్యాయమేనా, ఇది న్యాయం కాదా అని వాళ్ళ మనోనేత్రాలు తెరిపించడానికి యేసయ్య వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఉపమాన రీతిగా చెప్తున్నారు. అయితే యూదా జాతికి మూల పురుషుడు అబ్రహామే కాబట్టి అబ్రహాం సంతానం ఆమె అని చెప్పినప్పుడు వాళ్ళు మౌనంగా ఉంటారు. విడిపించదగదా అని అతనితో చెప్పాను. ఆయన ఈ మాటలు చెప్పినప్పుడు ఆయన నిద్రించిన వారందరూ సిగ్గుపడ్డారు. ఆ మాటకి ఏం చేశారంట, అప్పటి వరకు ఎదిరించిన వాళ్ళు ఏం చేశారు, సిగ్గుపడిరి. అయితే జనసమూహం అంతయు ఆయన చేసిన ఘనకార్యములన్నిటిని చూసి సంతోషించారు. సిగ్గుపడి సంతోషించారు. కొందరు సంతోషించేవారు, కొందరు కక్ష కట్టేవారు. అవును కదా, మన గాడిదలకే మనం నీళ్లు పెట్టుకుంటున్నామే విశ్రాంతి దినాన్ని. ఇన్ని రోజులుగా 18 సంవత్సరాలుగా ఈ నడుము వంగిపోయి తను దయ్యం పట్టి ఉన్నటువంటి వ్యక్తిని స్వస్థపరిచాడని చెప్పి అప్పుడు సిగ్గుపడి నవ్వుకున్నారంట. వాళ్ళ మనోనేత్రాలు వెలిగించడానికి యేసయ్య ఇలాంటి అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు ఎన్నో చేసి వాళ్ళని అనేక మంది రక్షింపబడ్డారు. అనేక మంది ఏం చేశారు, ఆయన కక్ష కట్టి సిలువ వేశారు. ఇప్పుడు కూడా అనేక మంది దేవుని వాక్యాన్ని విని విశ్వాసంలో బలపడుతున్నారు. అనేక మంది రక్షింపబడుతున్నారు. అనేక మంది ఇప్పటికీ తప్పు మోపుతూనే ఉన్నారు. దేవుని వాక్యాన్ని ఎలా తప్పు పట్టాలా, ఎలా ఆఫ్ చేయాలా అని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. ఆ రోజుల్లో ఉన్న మనుషులే ఈ రోజుల్లోనూ కూడా ఉన్నారు. కాబట్టి మనము సువార్త ప్రకటించడం అనేది దేవుడిచ్చిన పని కాబట్టి మనం నమ్మకంగా పని చేయాలి. పని చేసినప్పుడు ఆయన ఏర్పరచుకుంటాడు. దేవుడి బిడ్డలను ఆయన విడిచిపెట్టుకోడు. ఆయన బిడ్డల్ని ఆయన ఏర్పరచుకున్నటువంటి ప్రతి ఒక్కరిని ఆయన ఏర్పరచుకున్నాడు. ఆయన దగ్గరికి రావాలి మనం. ఆయన దగ్గరికి రాకపోతే మనము దేవునికి దూరం అయిపోతాం. ఆయన దగ్గరికి వస్తే ఆయన ఆకర్షించుకుంటాడు, ఆయన రక్షిస్తాడు. ఆయన రాజ్యానికి, పరలోక రాజ్యానికి, దేవుని రాజ్యంలో మనల్ని ఉంచుతాడు. యేసయ్య నామం పేరట మనం ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తామో, దేవుని యందు ఎప్పుడైతే మనం విశ్వాసం ఉంచుతామో, యేసయ్య నామంలో మనం ఎప్పుడైతే రక్షణ పొందుకుంటామో పరలోక రాజ్యానికి వారసులనుగా మనల్ని చేసుకుంటాడు. యేసయ్య ఎలాగైతే దేవుని మాటకు విధేయత చూపించి తండ్రి అయినటువంటి దేవుని మాటకు, అంటే యేసయ్య దేవుడు కాదా అని కాదు, యేసయ్య దేవుని కుమారుడు, తండ్రి యొక్క అవతారం ఈయన, దేవుని ఆత్మస్వరూపి యేసయ్య. ఆయన మానవుడు కాదు, మానవ రూపాన్ని దాల్చుకున్నాడు మనతో పాటు జీవించడానికి. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనము కూడా తండ్రి కుడిపార్శ్వమందు యేసయ్య ఎలాగైతే ఉన్నాడో తనతో పాటు మనము కూడా ఉంటాం. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు, మనకి స్వస్థత, రక్షణ, అపవాది బంధకాల నుంచి, దయ్యపు శక్తుల నుంచి మనము విడుదల పొందుకుంటాం. ఈ 18 సంవత్సరాల నుంచి ఆ నడుమొంగిపోయి ఎలాగైతే దయ్యం పట్టి బలహీనపరిచినటువంటి దురాత్మతో ఎంతకాలం బాధపడినటువంటి వ్యక్తి ఏం చేసింది, యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు యేసయ్య ఆమెను ముట్టి స్వస్థపరిచాడు. అలాగే మనల్ని కూడా దేవుడు ముట్టి స్వస్థపరచగల శక్తిమంతుడు. కాబట్టి మనము యేసయ్య దగ్గరికి మనము రావాలి. యేసయ్య మన దగ్గరికి రావాలని మనం వెయిట్ చేసి మనము సమయాన్ని వృధా చేసుకోకూడదు. లూకా సువార్త 13:16 చూసాం మనము.
13, 16, 17 అయిపోయింది. అయితే మత్తయి సువార్త 1:10 కూడా అపవాది యేసయ్యను పరీక్షిస్తుంది. ఈ రాళ్ళను రొట్టెలుగా చేసుకొని తిను, ఆయన ఉపవాసం ఉన్నప్పుడు. అంటే అపవాది మన దగ్గరికి వచ్చి అనేక రకాలుగా మనల్ని పరీక్షలు పెడుతూ ఉంటుంది, బలహీనపరుస్తూ ఉంటుంది, మనకి అనేకమైనటువంటి శ్రమలు శోధనలు కల్పిస్తూ ఉంటుంది. కానీ మనం ఎప్పుడైతే దేవుని వాక్యానికి లోబడి మనం జీవిస్తామో అపవాది శక్తులన్నిటి మీద యేసయ్య విజయాన్ని పొందుకున్నాడు. కాబట్టి యేసయ్యలో మనం ఎప్పుడైతే విశ్వాసం ఉంచుతామో మనము కూడా విజయాన్ని తప్పకుండా పొందుకుంటాం. కాబట్టి మనము యేసయ్య నామంలో రక్షణ పొందుకోవాలి. యోహాను సువార్త 8వ అధ్యాయం చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 44వ వచనం 42 నుంచి చూద్దాం. యోహాను సువార్త 8వ అధ్యాయం. దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్పగా యేసు వారితో ఇట్లనెను, దేవుడు మీ తండ్రి అయిన యెడల మీరు నన్ను ప్రేమింతురు. దేవుడు ఒక్కడే అంటున్నారు. అయితే దేవుడు మీకు తండ్రి అని తెలుసు కాబట్టి ఆ తండ్రి అయిన దేవుడే నన్ను పంపించాడు కాబట్టి నా యందు మీరు విశ్వాసం ఉంచుతారు, నన్ను ప్రేమిస్తారు. మీరు నేను దేవుని యొద్ద నుండి బయలుదేరి వచ్చి ఉన్నాను, నా అంతటి నేను వచ్చి ఉండలేదు. ఆయన బల్లగుద్ది చెప్తా ఉన్నారు, నేను దేవుని యొద్ద నుంచి వచ్చాను, నేను తండ్రి పంపించాడు, నాకు నేనుగా రాలేదు, నేను చెప్పే మాటలు నాయి కాదు, నా తండ్రి ఏది చెప్తే అది చెప్తున్నాను, నేను నా తండ్రి పంపిస్తేనే వచ్చాను అని యూదులకి ఆయన చెప్తూనే ఉన్నాడు. చెప్తూనే ఉంటే నిన్ను దేవుడి దగ్గర నుంచి నిన్ను పంపడం ఏంటి? నువ్వు దేవుని కుమారుడు ఎలాగవుతావు? మేము అబ్రహాముకు పిల్లలము అంటూ ఉంటారు. అంటే ఎంత చెప్పినా వాళ్ళు నమ్మిందే ఏదో గాడిదకి 3 కాళ్ళంటే 3 కాళ్ళే అన్నట్టు, 4 కాళ్ళు అంటే వాళ్ళు ఒప్పుకోరు కొందరు. అలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే మేము అబ్రహాం పిల్లలమే, మీ దేవుడు ఒక్కడే, నువ్వెవరివి దేవుడు కుమారుని అంటావేటి అని ఆయన్ని విమర్శిస్తూనే ఉంటారు. దేవుని వలన వినిన సత్యం మీతో చెప్పిన వాడనైన నన్ను మీరిప్పుడు చంప వెదకుచున్నారు. 40వ వచనంలో యోహాను సువార్త 8వ అధ్యాయం 40వ వచనంలో ఏం చేస్తున్నాడు? దేవుని వలన వినిన సత్యము మీలో చెప్పిన వాడను. అంటే దేవుని వలన వినిన సత్యాన్ని నేను మీతో చెప్పడానికి వచ్చాను. నేను దేవుని దగ్గర నుంచి వచ్చాను కాబట్టి, ఆయన సత్యాన్ని ఎరిగిన వాడు కాబట్టి ఆయన సత్యాన్ని మీకు నేను చెప్తా ఉంటే నన్ను మీరు చంప ప్రయత్నిస్తున్నారే, నన్ను ప్రయత్నిస్తున్నారు, మీరు వెదకుచున్నారు, నన్ను చంప వెదకుచున్నారు. అబ్రహాము ఇట్లు చేయలేదు, అబ్రహాం ఇలాగేం చేయలేదు. దేవుని వాక్యానికి లోబడ్డాడు. దేవుని వాక్యానికి నేను బోధిస్తూ ఉంటే నన్ను మీరు చంప వెదకుచున్నారు. మీరు అబ్రహాం పిల్లలు అంటున్నారు కానీ అబ్రహాం ఇలా చేయలేదు. అబ్రహాము దేవుని వాక్యానికి లోబడ్డాడు, దేవుని చిత్తానుసారంగా నడుచుకున్నాడు. మీరైతే ధర్మశాస్త్రాన్ని పట్టుకొని నేను దేవుని కుమారుడైన నన్ను దేవుడు పంపించినటువంటి తండ్రి మాటలు నేను చెప్తుంటే మీరు వినట్లేదు. వినకుండా ఇంకా నన్ను చంపాలని వెతుకుతున్నారు మీరు అని చెప్తున్నాడు. 42వ వచనంలో ఏమంటున్నారు వాళ్ళు? దేవుడు ఒక్కడే మాకు తండ్రి అని చెప్తున్నారు. యేసు వారితో ఇట్లన్నాడు, దేవుడు మీ తండ్రి అని యెడల మీరు నన్ను ప్రేమిస్తారు. దేవుడు మీ తండ్రి అయితే మీరు నన్ను ప్రేమిస్తారు. ఎందుకంటే నా తండ్రి మీ తండ్రి ఒక్కడే కాబట్టి మీరు నన్ను ప్రేమిస్తారు. నా అంతటి నేనే వచ్చి ఉండలేదు, ఆయన నన్ను పంపాను. ఎవరు? తండ్రి అయిన దేవుడు నన్ను పంపాడు, నా అంతటి నేను రాలేదు. మీరేలా నా మాటలు గ్రహింపకున్నారు? నేను ఇంత చెప్పినా మీరు ఎందుకు గ్రహింపకున్నారు అంటే వారి మనోనేత్రాలు మూయబడి ఉన్నాయి. మనోనేత్రాలు మూయబడి ఉన్నప్పుడు ఎంత చెప్పినా మనకి లోపలికి వెళ్ళదు. ఇప్పుడు కూడా దేవుడి వాక్యాన్ని వింటాం కానీ విని విడిచిపెట్టేస్తూ ఉంటాం. రాతి నేలను ముళ్ళ పొదల్లో పడినటువంటి విత్తనాల వలె మన మనోనేత్రాలు మూయబడి ఉన్నప్పుడు విడిచిపెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు మనం కూడా, వాళ్ళు కూడా ఎంత చెప్పినా స్వయంగా దేవుని కుమారుడైనటువంటి యేసయ్య ఈ లోకానికి వచ్చి వాక్యాన్ని ప్రకటిస్తుంటే వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. తండ్రి నన్ను పంపించాడు అని చెప్పిన వాళ్ళు గ్రహించుకోలేకపోయారు. నా మాటలు మీరు నమ్మట్లేదు, తిరిగి నన్ను చంపాలనుకుంటున్నారు అని యేసయ్య వాళ్ళు చెప్తున్నాడు. ఎందుకు గ్రహింపుకున్నారు? మీరు నా బోధ విననేరకుండుట వలననే కదా. ఎందుకు గ్రహింపలేకపోతున్నారు? నా బోధ మీరు వినట్లేదు. వాళ్ళు వచ్చి ఏం చేస్తున్నారు? యేసయ్య ఏం చేస్తున్నాడు, ఆయన ఏం తప్పు చేస్తున్నాడు, అందులో ఏ తప్పు లాగుదాం అని చూస్తున్నారు తప్ప ఏం మాట్లాడుతున్నాడు
ఆయన ఏం చెప్తున్నాడు అని చెప్పేది వాళ్ళు గ్రహించట్లేదు. ఇప్పుడు కూడా అలాగే వాక్యం వినడానికి వెళ్తూ ఉంటారు కొందరు. వెళ్ళి వాళ్ళలో ఏ తప్పు ఉంది, వాళ్ళు ఎలా బోధిస్తున్నారు, ఇదే పట్టుకోవడానికి కొందరు చూస్తూ ఉంటారు. మనం వెళ్ళేది తప్పులు వెతికేవారుగా, మనం పరిచయుల్లాగా ఉండొద్దు. మనం పరిచయుల్లాగా ఉన్న ఎడల ఏం చేస్తాం, వాళ్ళ తప్పులు లాగుతూ వాళ్ళు దేవుని వాక్యాన్ని గ్రహించుకోలేకపోయారు. ఇప్పుడు కూడా దైవ సేవకులు కానీ సువార్థికులు కానీ బోధించేటటువంటి బోధలో ఏ తప్పు ఉంది, వాళ్ళు ఎలా చెప్తున్నారు అని తప్పులు వెతుకుతూ ఉన్నవారు ఏం చేస్తారు, దేవుడి మాటల్ని వినలేరు, దేవుని మాటలను గ్రహించుకోలేరు, దేవుని వాక్యానుసారంగా వాళ్ళు నడుచుకోలేరు. వేషధారుల వల్లగా కుయుక్తితో కపటంతో వారు ఉంటారు. కాబట్టి దేవుని వాక్యాన్ని వినేవారు తప్పులు వెతికేవారుగా కాకుండా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా విని మనము వాక్యానుసారంగా జీవించాలి. అప్పుడే దేవుని వాక్యం మనలో పనిచేస్తుంది. అంతేకాని వేషధారణతో మనోనేత్రాలు మూయబడిన స్థితిలో మన వాక్యం విన్నా మన హృదయంలోనికి వెళ్ళదు, ఆ వాక్యం మనలో పనిచేయదు. కాబట్టి ప్రభువా, నీ వాక్యం వినడానికి నేను వచ్చి ఉన్నాను, నీ మందిరంలో నేను వాక్యం వినడానికి వచ్చాను, లేదా బైబిల్ గ్రంథాన్ని చదవాలని నేను ఆశపడుతున్నాను, నాకు మనోనేత్రాలు తెరువు చేసి నీ పరలోక మార్గాలు నాకు బయలుపరచు ప్రభువా, అపవాది తలంపులన్నిటి నుంచి నన్ను విడిపించు ప్రభువా, నేను వేషధారుల వలె పరిచయుల్లాగా నేను ఉండకుండా ధర్మశాస్త్రాన్ని పాటిస్తూ దేవుని వాక్యానికి లోబడని స్థితిలో వేషధారణతో నేను ఉన్నానమో ప్రభువా, నన్ను క్షమించి నన్ను విడిపించు ప్రభువా అని ప్రార్థన చేసి దేవుని వాక్యాన్ని వినాలి. ప్రార్థన చేసుకున్న దేవుని పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి, ప్రార్థించాలి. మన మనోనేత్రాలు మూయబడి ఉంటే మనం ఎంత విన్నా మన హృదయంలోనికి వెళ్ళదు, మనం ఎంత బైబిల్ పరిశుద్ధ గ్రంథం చదివినా మనకు అర్థం కాదు. కాబట్టి మనము ఎలా ప్రార్థన చేయాలి, నాలో మనోనేత్రాలు వెలిగించు ప్రభువా, నన్ను వెలిగించి ఇతరులకి వెలుగుగా నన్ను మార్చు, నువ్వు వెలుగుగా ఈ లోకానికి వచ్చావు కాబట్టి నాలో ఉన్నటువంటి చీకటిని కపటత్వాన్ని వేషధారణ తీసివేయి ప్రభువా, నాలో ఏ వేషధారణ ఉందో, ఎలాంటి మనోనేత్రాలు మూయబడిన స్థితిలో ఉన్నానో నన్ను విడిపించు ప్రభువా అని మనం ప్రార్థన చేసినప్పుడు అపవాది శక్తులన్నిటి మీద మనకి దేవుడు విడిపిస్తాడు. మనల్ని విడిపించి మనల్ని వెలిగిస్తాడు, మనల్ని ఇతరులకి వెలుగుగా ఉప్పుగా మనల్ని ఆశీర్వదించి వాడుకుంటాడు. అంతేకాని మన హృదయంలో కపటము ద్వేషములు పెట్టుకుని మనము వేషధారుల వలె మనం చాలా నీతిగా ఉన్నాము, మనం చాలా యథార్థంగా ఉన్నాము, మనల్ని మనం హెచ్చించుకుంటూ ఇతరుల్లో ఉన్నటువంటి తప్పులు మనం వెతికేవారుగా మనం ఉండకూడదు. ఇతరుల్లో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే దేవుడు పరీక్షిస్తాడు, వాళ్ళని దేవుడు తీర్పులో వాళ్ళని నిలబెడతాడు. అంతేగాని మనము ఈ లోకంలో తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చట మన పని కాదు, దేవుని పని. కొందరు ఏం చేస్తారు, అదే పనిగా పట్టుకుంటారు, వాళ్ళకి తీర్పు తీర్చడం పని మీదే ఉంటారు. అది మన పని కాదు, దేవుని పని. తీర్పు తీర్చేది దేవుడి పని, మన పని కాదు. కాబట్టి మనం తీర్పు తీర్చేవారుగా, ఇతరులను విమర్శించేవాళ్ళుగా, తప్పులు పట్టేవారిలాగా మనం ఉన్న ఎడల ఎలా ఉంటాం, మనము పరిచయుల్లాగా ఉంటాం. ధర్మశాస్త్రాన్ని మేము పాటిస్తున్నామని వాళ్ళను వాళ్ళు హెచ్చించుకుంటూ ఇతరులందరినీ కూడా కించపరుస్తూ ప్రత్యేకించబడిన వారి పరిచయులు అనగా వాళ్ళే నీతిమంతులు, ఉన్న వాళ్ళందరూ పాపులతో మాకు సంబంధం లేదని వాళ్ళు ఉన్నటువంటి వారినే పరిచయులు అంటారు. పరిచయుల్లాగా మనం ఉండకుండా మనం ఎలా ఉండాలి, శుంకరి వలె ఉండాలి. శుంకరి ప్రార్థన చేస్తాడు, శుంకరి ప్రార్థన ఎలా చేస్తాడు, నేను పాపిని, నన్ను క్షమించు ప్రభువా అని ప్రార్థన చేస్తాడు. పరిచయుడు ఏం చేస్తాడు, నేను చాలా నీతిగా యథార్థంగా ఉన్నానని ప్రార్థన చేస్తాడు. కాబట్టి మనము శుంకరి వలె మన తప్పులు మనం గ్రహించుకోగలిగేవారుగా ఉండాలి. పరిచయులాగా మనల్ని మనం హెచ్చించుకుంటూ వేషధారణతో ఉండకూడదని యేసయ్య మనకు నేర్పిస్తున్నాడు. కాబట్టి మనం ఎలా ఉండాలి, దేవుని వాక్యానికి లోబడాలి. మనము విశ్రాంతి దినమును స్వస్థపరచుట
కరెక్ట్ కాదు అని వాళ్ళు ఎంతో యేసుప్రభు అన్న ఆటంకాలు పరుస్తారు. కానీ యేసయ్య ఈ లోకానికి వచ్చిన తర్వాత ధర్మశాస్త్రాన్ని ఆయన నెరవేర్చడానికి వచ్చాడు, కొట్టివేయలేదు. కానీ పాటించడం ద్వారా మీరు రక్షణ పొందుకునే పరలోక రాజ్యానికి చేరలేరు. నా యందు విశ్వాసం ఉంచడం ద్వారానే అబ్రహాం పిల్లలుగా మీరు మార్చబడాలి అంటే అబ్రహాము విశ్వాసమును బట్టి నీతిమంతుడయ్యాడు. మీరు నేను తండ్రి అయిన దేవుని వాక్యాన్ని నేను మీకు బోధిస్తూ ఉండగా నా యందు విశ్వాసం ఉంచితే మీరు తండ్రి యందు విశ్వాసం ఉంచినట్లే తండ్రి రాజ్యంలో నాతో పాటు మీరుంటారని యేసయ్య బోధించినప్పుడు వాళ్ళు వినకుండా వేషధారణతో ఉన్నారు. కాబట్టి యేసయ్య వాళ్ళందరినీ కూడా దేవుని మార్గంలో నడిపించడానికి వచ్చాడు. అనేక మందిని నడిపించాడు. అనేక మంది తప్పిపోయారు. కానీ ఈ రోజుల్లో కూడా ఇంకా అలాంటి వారు ఉంటే కనుక పడిపోయిన స్థితిలో వేషధారుల వలె ఉండకుండా దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా చదివి దేవుని వాక్యానికి లోబడి దేవుని వాక్యానుసారంగా జీవించాలి. కానీ కపటోపాయంతో కపట మనసుతో వేషధారణతో ఉన్న ఎడల వేషధారులు పరలోక రాజ్యానికి చేరలేరు. ఆయన యందు విశ్వాసం ఉంచి యథార్థత కలిగి దేవుని వాక్యానికి లోబడి జీవించిన వారు మాత్రమే పరలోక రాజ్యంలో ఉంటారని యేసయ్య మనకు నేర్పించి ఉన్నాడు. ఈ దిన వాక్యాన్ని విని మీరు విశ్వాసంలో బలపడాలని ప్రార్థన చేసుకుందాం. మహాగణుడివి, మహోన్నతుడివి, సర్వాంతర్యామివి, సర్వసృష్టికర్తమైన మా ప్రభువా, మా దేవ, మా రక్షక, మీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఆశ్చర్యకరడానికి స్తోత్రాలు, అద్వితీయుడానికి స్తోత్రాలు, మహాగణుడానికి స్తోత్రాలు, మహోన్నతుడానికి వందనాలు ప్రభువా. ఇంతవరకు అయ్యా ప్రభువా పరిసయ్యులాగా వేషధారణతో కపటోపాయంతో ఉండకుండా ప్రభువా తండ్రి అయ్యా నీ వాక్యానికి లోబడి తండ్రి ఇతరులను విమర్శించేవారుగా, తీర్పు తీర్చేవారుగా ఇంకా మేమేమైనా ఉన్న ఎడలా మాలో ఉన్నటువంటి ప్రభువా ప్రతి లోపమును సరిచేసి నీతిమంతులుగా యథార్థవంతులుగా నీ వాక్యానికి లోబడేవారుగా జీవించే కృపా ధన్యత నాకు, వాక్యాలు వింటున్న బిడ్డలకు, ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరిలో ఏ వేషధారణ ఉందో తెలియక ఇంకా ఏ అపవాది బంధకాల్లో ఉన్నారో ప్రభువా ప్రతి ఒక్కరిని విడిపించండి. మాకున్న ప్రతి బలహీనతల నుంచి యేసుక్రీస్తు ప్రభు నామములో మేము విడుదల పొందుకొని ఉన్నాం తండ్రి. 18 సంవత్సరాలు నడుమొంగిపోయి నాయనా సమాజ మందిరములో నాయనా దేవుని మందిరంలో పనిచేస్తున్నటువంటి ఆ యొక్క అబ్రహాము కుమార్తె అయినటువంటి ఆ యొక్క ప్రభు తండ్రి కుమార్తెను మీరు ముట్టి స్వస్థపరిచినట్లుగానే మేము ఏ బంధకాల్లో ఉన్నామో, ఏ దయ్యపు ఆత్మ కలిగి ఉన్నామో, మాలో ఉన్నటువంటి బలహీనతల నుంచి ఏ దయ్యపు ఆత్మతో బంధింపబడి ఉన్నారో, ఏ బలహీనతల్లో ఉన్నారో ప్రతి ఒక్కరు ఇప్పుడే యేసుక్రీస్తు ప్రభు నామములో విడుదల కలుగునుగాక. ఇప్పుడే నాకు స్వస్థత కలుగునుగాక, పిల్లలందరికీ స్వస్థత కలుగునుగాక. మాకున్న ప్రతి బలహీనత నుంచి, ప్రతి బంధకాల నుంచి, ప్రతి చీకటి శక్తుల నుంచి యేసుక్రీస్తు ప్రభు నామములో ఇప్పుడే విడుదల పొందుకుందుముగాక. అయ్యా ఈ యొక్క సమయంలో ప్రత్యేకించి పేదవారిని, దిక్కులేని వారిని, అవసరత కలిగిన వారిని, తల్లిదండ్రులు లేని వారిని, అంగవైకల్యంతో అనేక బంధకాల్లో నైనా రోగ బంధకాల్లో, శాప బంధకాల్లో, అప్పుల బంధకాల్లో ఏ బంధకాల్లో ఉన్నప్పటికీ ఇప్పుడే యేసుక్రీస్తు నామములో విడుదల పొందుకుందరుగాక. గర్భఫలం లేని వారికి యేసుక్రీస్తు నామములో ఇప్పుడే గర్భము తెరవబడునుగాక. గర్భఫలము నీవిచ్చు బహుమానమయ్యా తండ్రి. మీరు ఇచ్చినటువంటి ప్రభు అవ్వ ఆదాముకిరైనా మీరు ఈ భూమిని నింపండి, ఈ భూలోకంలో మీకు ఇచ్చిన ప్రతిదీ కూడా మీరు ఏలండి అన్నారు ప్రభా. అయ్యా ప్రభా మీరిస్తేనే ప్రభా తండ్రి ఎవరైనా నాయన తండ్రి పిల్లలకు అంటారు ప్రభా తండ్రి మీరిచ్చే బహుమానం కాబట్టి ఆయన తండ్రి గర్భఫలం లేని బిడ్డలకు యేసుక్రీస్తు నామములో ఇప్పుడే గర్భము తెరవబడునుగాక. నీ బలమైన ఆత్మశక్తితో నింపి ప్రతి బలహీనతలో ప్రతి బంధకాల నుంచి విడిపించి నెమ్మది, సమాధానము, సంతోషము, ఆరోగ్యము దయచేసి నీ పరలోక దీవెలతో నింపి నీ పరలోక రాజ్య వారసులుగా చేసుకుని ప్రతి ఒక్కరి మనోనేత్రాలు వెలిగించి నీ రాజ్య వారసులుగా మీరు చేసుకుని ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తూ విన్న ప్రతి ఒక్కరు నీలో నూరంతలుగా నాయన తండ్రి ఫలించుదురుగాక. నీ బలమైన ఆత్మశక్తితో ప్రతి ఒక్కరిని దర్శించి స్వస్థపరిచి విడిపించమని మా ప్రభువు మా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో ఈ ప్రార్థన సమర్పిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా, స్తోత్రం. ఈ దిన మీరు వాక్యాన్ని విని
వాక్యంలో మీరు బలపడి ఉన్నారని నేను విశ్వసిస్తున్నాను. ఏ బంధకాల్లో ఉన్నా కూడా విడిపించగల శక్తిమంతుడు మీరు నమ్మి ప్రార్థనలో ఏకీభవించినప్పుడు మీరు విడుదల పొందుకుని ఉన్నారు. కాబట్టి మీరు విన్న వాక్యాన్ని ఇతరులకి, మీ స్నేహితులకి, మీ బంధువులకి మీరు ఈ వీడియోని షేర్ చేసి అనేక మందికి దేవుని వాక్యాన్ని వినిపిస్తే దేవుని సేవలో మీరు కూడా పాలుపంపులు పొందుకున్నవారు అవుతారు. బలా నమ్మకమైన దాసురాలా అని అనిపించుకునే ధన్యత దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. కాబట్టి విన్న వాక్యాన్ని విని విడిచిపెట్టేవారుగా కాకుండా ఇతరులకు వినిపించి మీరు వాక్యంలో ఇంకా క్షుణ్ణంగా వాక్యాన్ని చదివి బలపడాలని నేను ఆశిస్తున్నాను. ఇంకా సగం ఉండి ఇంకా ఎలాంటి బంధకాల్లో ఉన్నారు, వేషధారణలో అంటే తెలియని వేషధారణ, మనం చాలా నీతిగా ఉన్నాం అనుకుంటే ఇతరులను విమర్శిస్తూ ఉంటాం, అది కూడా వేషధారణే. కాబట్టి మనకు తెలిసింది చాలా తక్కువ, తీర్పు తీర్చే దేవుడు ఒకడు ఉన్నాడు కాబట్టి ఆయన చేతులకు అప్పగిద్దాం. అంతేగాని ఎవరికి మనము తీర్పు తీర్చొద్దు. తీర్పు తీర్స్తే మనము కూడా దేవుడు తీర్పు తీర్చే మనము లైన్లో మనం నిలబడాల్సి వస్తుంది. కాబట్టి తీర్పు తీర్చేది దేవుడు కాబట్టి దేవుడికి అప్పగిద్దాం. మన వేషధారణలాగా పరిసయ్యలాగా ఉండకుండా సుంకరి వలె మనము వినయము విధేయత కలిగి మనలో ఏ తప్పులు ఉన్నాయో మనల్ని మనం గ్రహించుకుని దేవుని పాద సన్నిధిలో అడిగినప్పుడు దేవుడు విడిపిస్తాడని మనం నమ్మి ప్రార్థించినప్పుడు తప్పకుండా మనల్ని విడిపిస్తాడు. ఆయన నిత్య రాజ్యానికి మనల్ని వారసులుగా చేసుకుంటాడు. కాబట్టి ఈ వాక్యాన్ని ఇతరులకు షేర్ చేసి దేవుని సువార్త పనులు మీరు కూడా పాలుపంపులు పొందుకోండి. మరొక వాక్యాంశంతో మళ్ళీ కలిసేంత వరకు దేవుని కృప మనకందరికీ తోడైండునుగాక. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మనకందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.